ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో పిల్లలు భోజనం చేసిన తర్వాత తల్లి జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకంటుందో తెలుసుకుందాం. దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట. వారు అటుగా వచ్చిపోయే వారిని మాటలతో అతిథి పూజకని భోక్తలుగా రమ్మని పిలిచి వారు రాకముందే వాతాపిని మేకగా మారిపోమని చెప్పి మేకను వండి భోక్తలకి వడ్డించేవాడు. ఆ భోజనం తిన్న వెంటనే ఇల్వలుడు వాతాపి బయటికి రా అని గట్టిగా అరిచేవాడు. ఇంతలో వాతాపి వారి పొట్టను చీల్చుకుని బయటికి వచ్చేవారు. ఇలా వచ్చిన వారందరినీ చంపి ఆరగిస్తూ ఉండేవారు. అగస్త్యునికి ఈ విషయం తెలిసి వారి వద్దకు భోక్తలుగా వెళ్తారు. అప్పటిలాగే వాతాపిని వండి వడ్డించాడు ఇల్వలుడు. ఇంతలో వాతాపిని బయటికి రమ్మని ఇల్వలుడు పిలవగా అగస్త్యుల వారు ఇంకెక్కడ వాతాపి జీర్ణమైపోయాడు, జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి ఇల్వలుడిని బూడిద చేస్తారు. అందుకే ఎంతటి చెడు ప్రభావం కలదైనా, ఎంత అరగనిదైనా కూడా కొండంత తిన్నా కూడా జీర్ణం వాతాపి జీర్ణం అనగానే అరిగిపోతుందని తల్లి తన పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత అంటూ ఉంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.